రాజ తదా ప్రజ అన్నట్టుగా కొనసాగుతూనే ఉంటుంది. ఆడ పోయి రాగానే మళ్ళా వ్యవహారం అనేది కొనసాగుతుంటది. ఇప్పుడు మీరంటున్న ప్రజాప్రభుత్వంలో ఏంది ఈ దౌర్జన్యాలు? ఆర్టీఎల్ ఆగడాలకు ఎందుకు మీరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా బ్రోకర్లను పెట్టుకొని అక్కడ దందా నడిపిస్తుంటే ఇందులో ఖచ్చితంగా ఎవ్వరి వాటా వాళ్ళకు ఉన్నది అని స్పష్టంగా తెలుస్తున్నది ఈ వార్త ద్వారా. ఖచ్చితంగా తెలుస్తున్నది. ఎన్ని రోజులు ప్రజలు మభ్య పెట్టగలరు చెప్పండి? మొన్నటిదాకా బనకచెర్ల వార్త దగ్గర ఒక 10-15 రోజుల దాకా తిప్పిరు దాన్ని. మొత్తం తిరిగిన రికార్డు, పాత రికార్డు ఉంటుంది కదా, తిప్పి బనకచెర్ల పక్కకు పోయింది. ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి 42% రిజర్వేషన్ బీసీలకు పెట్టాలని చెప్పి ఇక దీన్ని ఎత్తుకున్నారు. ఎలక్షన్ అసిస్టెంట్ కాదా ఇది? బీసీలను మోసం చేసే ప్రక్రియ కాదా ఇది? ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను వదిలేసి రాజకీయాల మీద పడి ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? భూభారతి అని చెప్పారు. ఎవరికన్నా భూభారతి ఎవరికన్నా పట్టాలైనా, ఒక్కరికన్నా పట్టాలైనా చెప్పండి, కోర్టు మీద నెట్టేసి కథం పక్కన జరిగిపోయింది. కోర్టు మీద కోర్టుకు స్టే ఇస్తే మేము చేస్తామని చెప్పి పక్కకు జరిగిపోయారు. మీరు చెప్పినటువంటి మీరు ఎవరు ఏమన్నారు? కోర్టును అడిగా ఇచ్చిరా? అలా హామీలు కోర్టును అడిగా ఇచ్చిరా? మేము ఈ హామీ ఇస్తున్నాం అని చెప్పి అడిగా ఇచ్చిరా? ఏం మాట్లాడతారు సార్? ఏం రాజకీయం చేస్తారండి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, చెప్పండి దీనికి ఏందో చెప్పండి. ఇక్కడ జరుగుతున్న అక్రమాన్ని, అన్యాయాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ప్రజలు. ఇప్పుడు ఇది చూసే ప్రజలు అర్థం చేసుకోవాలి. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేయాలి. ఆర్టీఎల్ ఆగడాలు మామూలుగా లేవు. అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. మరి వీళ్ళు పైసలు వసూలు చేస్తుంటే ఎందుకు ఈడబోతుంది? నిజామాబాద్ కాడపోతే కూడా ఆ లారీ డ్రైవర్లు పాపం వాడు తీసుకుపోయి ఆ డబ్బాల పైసలు వేసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాడు ఎవ్వరు లేకుండా ఆడ డబ్బాలు వేసిపోవాలి పైసలు. అక్కడి నుంచి వచ్చే బండ్లు ఆడ నిజామాబాద్ కాడ లెఫ్ట్ సైడ్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఏ బండి అయినా కానీ వచ్చే క్రమంలో ఆడ పైసలు వేయాలి. కథం హైదరాబాద్ ఎంటర్ కావాలి, బండి లోపలికి ఎంటర్ కావాలి. మనకు ఇట్లాంటి రాజ్యం తెలంగాణలో నడుస్తున్నది. కాబట్టి వార్త ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ ప్రజలారా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.